హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాజాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను. చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కాజాలని ఎలా చేయాలో ఈ వీడియోలో చూస్తాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు మైదాని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు అండ్ అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుని ఫస్ట్ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా కొద్దిగా మెత్తగా పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పల్చాగా చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మొత్తం చపాతీకి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఇలా అయితే రోల్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైట్గా రోల్ చేసుకొని ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ నేను చూసిన విధంగా ఇలా చిన్నగా కాజాలాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా ఒకసారి అయితే కొంచెం బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండితో కూడా అలానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కాజాలను వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా పైన మాత్రమే ఫ్రై అయితే లోపల పిండి అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరంలోకి అయితే యాడ్ చేసుకోవాలి. సిరం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు షుగర్ని అండ్ అలాగే 1 కప్పు వాటర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇవి బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజాలని ఇందులోకి వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇందులోనే నాననివ్వాలన్నమాట. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఎంతో జ్యూసీగా అండ్ టేస్టీగా కాజా అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.